నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒకవైపు పెట్రోల్ డీజిల్ ధరలు జేబుకు చిల్లు పెడుతున్నాయి. మరోవైపు కార్లు బైకుల అమ్మకాలు మాత్రం రికార్డులు కొడుతున్నాయి. మే 2026లో దేశవ్యాప్తంగా ఆటోమొబైల్స్ మార్కెట్ అదిరిపోయే గ్రోత్ నమోదు చేసింది. ముఖ్యంగా మారుతి సుజుకి, కియా ఇండియా కంపెనీలు తమ చరిత్రలోనే బెస్ట్ సేల్స్ సాధించాయి. భారత్లో కార్లంటే ముందుగా గుర్తొచ్చే పేరు మారుతి. ఈసారి కూడా అదే మ్యాజిక్ చేసింది. మే నెలలో ఏకంగా 2,42,000 కార్లు అమ్మి రికార్డు క్రియేట్ చేసింది. దేశీయ మార్కెట్లోనే 1,93,000 కార్లు అమ్ముడయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే దాదాపు 40% గ్రోత్ రావడం విశేషం. సిఎన్జి కార్లకు డిమాండ్ భారీగా పెరగడంతో ఒక్క మే నెలలోనే 78,000 సిఎన్జి వాహనాలను డీలర్లకు సరఫరా చేసింది. ఎస్యూవీలతో యూత్ను ఆకట్టుకుంటున్న కియా ఇండియా కూడా రికార్డు సేల్ నమోదు చేసింది. 23.6% వృద్ధితో మే నెలలో 27,586 కార్లను విక్రయించింది. కంపెనీ చరిత్రలోనే బెస్ట్ మంత్గా నిలిచింది. భారత వినియోగదారుల్లో ఎస్యూవీలకు పెరుగుతున్న ఆదరణ కియా విజయానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. ఎస్యూవీ సెగ్మెంట్లో దూసుకుపోతున్న మహీంద్రా అండ్ మహీంద్రా దేశీయ మార్కెట్లో 58,021 వాహనాలను విక్రయించి 11% వృద్ధిని సాధించింది. హ్యుందా మోటార్ ఇండియా 47,837 కార్ల విక్రయాలతో 9.1% వృద్ధిని నమోదు చేసింది. టాటా మోటార్స్, టయోటా, ఎంజీ మోటార్స్ వంటి సంస్థలు కూడా అమ్మకాలను పెంచుకున్నాయి. పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావంతో దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో కస్టమర్ల ఆలోచనలు మారుతున్నాయి. సిఎన్జి, ఈవీ వాహనాలను తమ కేటగిరీలో చేర్చుతున్నారు. ముఖ్యంగా మే 11 తర్వాత మారుతి సిఎన్జి వేరియంట్ల బుకింగ్లు 40% పెరిగాయి. తక్కువ ఇంధన ఖర్చుతో ప్రయాణించాలనే ఆలోచనతో వినియోగదారులు సిఎన్జి వాహనాలను ఎక్కువగా ఎంచుకుంటున్నారు. మరోవైపు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుదల ఎలక్ట్రిక్ వాహనాలకు వరంగా మారింది. మే 2026లో దేశవ్యాప్తంగా 150,796 ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు రిజిస్ట్రేషన్ అయ్యాయి. ఏప్రిల్లో కొంత తగ్గిన ఈవీ మార్కెట్ మేలో మళ్లీ పుంజుకొని రికార్డు స్థాయి అమ్మకాలను నమోదు చేసింది. తక్కువ మెయింటెనెన్స్ ఖర్చులు, మెరుగైన బ్యాటరీ టెక్నాలజీ, ప్రభుత్వ ప్రోత్సాహకాలు ఈ వృద్ధికి ప్రధాన కారణాలుగా చెబుతున్నారు. ద్విచక్ర వాహనాల మార్కెట్లో టీవీఎస్ మోటార్ 3,84,000 యూనిట్ల విక్రయాలతో 24% వృద్ధిని నమోదు చేసింది. మరోవైపు బజాజ్ ఆటో దేశీయ మార్కెట్తో పాటు విదేశీ మార్కెట్లోనూ సత్తా చాటింది. మే నెలలో మొత్తం 4,61,000 వాహనాలను విక్రయించి 20% వృద్ధిని నమోదు చేసింది. ఎగుమతుల్లో 34% పెరుగుదల నమోదవడం విశేషం. బజాజ్ ద్విచక్ర వాహనాల అమ్మకాలు 3,93,000 యూనిట్లకు చేరాయి. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే ఆటో రంగం మందగిస్తుందని ఒకప్పుడు భావించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. వినియోగదారులు తమ అవసరాలకు అనుగుణంగా సిఎన్జి, ఎలక్ట్రిక్ వాహనాలను ఎంచుకుంటున్నారు. ఎస్యూవీలపై మోజు కొనసాగుతుండగా ఈవీలకు భవిష్యత్తులో మరింత డిమాండ్ పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. మీ నెల విక్రయాలు చూస్తే భారత ఆటోమొబైల్స్ రంగం కొత్త దిశగా పరుగులు పెడుతోందనే విషయం స్పష్టమవుతోంది.